నమస్తే అండి. మనం ఇప్పుడు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అక్కడ లడ్డు తయారీ పవిత్రత గురించి మాట్లాడుకుందాం అండి. ముందుగా లడ్డు గురించి మాట్లాడుకుందాం. మనకి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి లడ్డు తయారీపై అనేక రకాల వివాదాలు, విమర్శలు, క్లారిఫికేషన్స్ ఏవో ఉన్నాయి. అయితే ఈ లడ్డు తయారీ చాలా కరెక్ట్గా ఉంటుందని కొంతమంది, అబ్బాయి పొరపాటు జరిగిందని కొంతమంది చెప్పుకుంటున్నారు. అవి పక్కన పెట్టుకుంటే అసలు లడ్డూలో వేయకూడనటువంటి పదార్థం ఏంటో చూద్దాం. మనకి కొంతమంది ఈ మధ్యకాలంలో లడ్డూలో కలపకూడని పదార్థం పటిక బెల్లం, అది కూడా నాసిరకం పటిక బెల్లం కలుపుతున్నారు. పటిక బెల్లం అసలు కలపకూడదండి లడ్డూలో ఆల్రెడీ మనకి బెల్లము, చక్కెర కలుపుతారు ఉన్నాయి. అయితే ఈ పటిక బెల్లం ఏమవుతుందంటే లడ్డు నాణ్యతని చంపేస్తుంది. పటిక బెల్లం దగ్గర స్థిరమైన గుణాలు ఉండవు. మీరు ఎలాంటి టెక్నిక్ పాటించినా సరే పటిక బెల్లం స్థిరమైన గుణం ఉన్నది కాదు, లడ్డూని చంపేస్తుందన్నమాట. ఆ విషయం మరి కొంతమందికి తెలుసో తెలియదు ఆ అనుభవంలోకి వచ్చింది. పటిక బెల్లం ఉన్నది కరెక్ట్ కదా లడ్డూలో, అది ఎందుకు వేస్తారో కూడా తెలియదు. అలాగే లడ్డు నాణ్యత విషయంలోకి వస్తే బూందీని చాలా తెల్లగా తీసేస్తున్నారు. అంటే బూందీ సరిగైనటువంటి టైం వరకు వేగటం లేదు, కొంచెం దోరగా వచ్చే వరకు వేగించాలి. అప్పుడు లడ్డు నాణ్యత బాగుంటుంది. నేనేం వంటగండి కాదు, టెక్నీషియన్ని కాదు, నా అనుభవంలో చెప్తున్నాను. ఒకప్పుడు లడ్డు అంటే ముదురు చామంతి రంగు ఉండేది, ఇప్పుడు అది వెలవెలబోతూ ఉంటుంది. చాలామంది ఈ వెలవెలబోయే లడ్డూలనే మిఠాయి షాపుల్లో కూడా తయారు చేస్తున్నారు. లడ్డు అనేది బూందీ మిశ్రమంతో తయారు చేసేది కాబట్టి ఆ బూందీని మంచి దోరగా వేయించాలి. కలర్ రావాలన్నమాట, మంచి బంగారపు రంగు రావాలి. ఏమండి? అలాగే అందులో పటిక బెల్లం కలుపుకోవడం, అప్పుడు లడ్డు నాణ్యత పెరుగుతుంది. మరి ఆ క్షేత్రంలో ఎలా చేస్తారో మనకు తెలియదు. మేము ఒకసారి మా బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్తే అక్కడ ఒక ముస్లిం వ్యక్తి లడ్డు తయారు చేసాడు. ముస్లిం, ఎందుకంటే ఆ ఏరియాలో ముస్లిమ్స్ మెజారిటీగా ఉంటారు. లడ్డూలు తయారు చేస్తే చాలా చక్కగా చేసాడు అనమాట. అందరూ అదే తయారు చేస్తారు, అందరూ అవే పదార్థాలతో తయారు చేస్తారు. జీడిపప్పు, కిస్మిస్, శనగపిండి, నెయ్యి, పంచదార, పచ్చకర్పూరం. కాకపోతే ఏది ఎంత వరకు వేయించాలి, లేదా ఎలా దాన్ని ఏ టైంలో తీయాలి బయటికి అన్నది ఒక కళ అన్నమాట. చాలా బాగున్నాయి లడ్డూలు, దోరగా వేయించాడు, బంగారు ఛాయలో ఉందన్నమాట. చిత్రం ఏంటంటే
మాకు అసలు ఒక్క లడ్డు కూడా మిగలలేదు. ఒకటి తిన్నా. అది రుచి చూసిన వాళ్ళు బెలిపించి మరీ పట్టుకుపోయారు. అప్పుడు సరిపోలేదు లడ్డు. సాధారణంగా లడ్డు అంటే చాలామంది ముఖం విరుస్తారు, ఎందుకంటే రుచిగా చేయరు. చాలా చోట్ల ముక్కుబడిగా చేస్తారు. వీళ్ళు ముక్కుబడి ఆర్డర్లు ఇస్తారు, వాళ్ళు ముక్కుబడిగా చేస్తారు, వచ్చేస్తారు. కొన్ని లడ్డూలు చూస్తే అసలు నోట్లో పెట్టుకుబుద్ది అవుతాం. దోరగా ఉండాలండి, బంగారు రంగులో ఉండాలి లడ్డు. అంతేగాని ఎనీమియా పేషెంట్లో ఉండకూడదండి. ఎవరు తయారు చేసినా సరే, ఎక్కడ తయారు చేసినా సరే. చూసారా, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందంగా ఉంటాం. మనకు ఎనీమియా అంటే రక్తహీనత వచ్చినప్పుడు, లేదా వీక్నెస్ ఏదైనా వచ్చినప్పుడు, జలుబు, రంప, దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు మనం కళ్ళు లోపల పీక్కుపోయి ఏదో శవం ఆకారంలో ఉంటాం. అలాగే పదార్థాలు కూడా అది ఎంతవరకు తయారు చేయాలి, ఎలా తయారు చేయాలన్నది ఆ యొక్క వంటకాన్ని బట్టి ఉంటుంది. ముస్లిం అయితే ఏమండి, చాలా చక్కగా చేసాడు లడ్డు. ఇవాళకి ఆ లడ్డూని మేము స్మరించుకుంటున్నాం, ఎందుకంటే ఆ రుచే అంత. అటువంటి లడ్డూని మేము ఎప్పుడూ తినలేదు. ఏమండి, లడ్డు పక్కన పెడదాం. ఇంకా పవిత్ర పుణ్యక్షేత్రం అంటారు. పవిత్ర పుణ్యక్షేత్రం నిజమే, పవిత్ర పుణ్యక్షేత్రం ఒకప్పుడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు మనం ఒకసారి అంచనా వేసుకుందాం. దేవాలయం బయట పరిస్థితులు ఎలా ఉన్నా, దేవాలయంలో అడ్మినిస్ట్రేషన్ లేదా లోపల అర్చక విధానాలు, కైంకర్యాలు జరిపే చోటు, అక్కడ ఉండే మనుషులు, వాళ్ళ యొక్క పరిస్థితులు గురించి మాట్లాడుకుందాం. పవిత్రత అంటారు, కానీ రెండు విషయాల్లో అక్కడ పవిత్రత లేదండి. రెండు విషయాల్లో పవిత్రత లేదు అసలు అక్కడ. నేను ఎప్పుడు వెళ్ళలేదండో. చూసిన మాట, చెప్పిన మాట, ఊహించిన మాట. ఊహించగలను నేను, దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. రెండు విషయాల్లో సంపూర్ణమైనటువంటి అపవిత్రత కొనసాగుతుందని నేను చెప్పగలను. ఆ రెండు విషయాలు ఏమిటన్నది అప్పుడే చెప్పను. అవునా, చెప్పుకుందాం తర్వాత. మీరు ఎవరైనా చూసేవారు నా వీడియోకి నాకు చూస్తే చెప్పండి, ఆ రెండు విషయాలు ఏమిటో ఊహించి. లేదంటే మళ్ళీ ఒక వీడియోలో మీకు చెప్తాను ఎటువంటి అపవిత్రత జరుగుతుంది అక్కడ. నిజమైన విషయాల్లో అక్కడ బయటికి రావండి ఏమైనా. ముందు మనం డబ్బా కొట్టుకోవాలి ఏదైనా సరే. ఎలా కొట్టుకోవాలని డబ్బా? ఈ మధ్య చాలామంది కొట్టుకుంటున్నారు డబ్బా. మేము గొప్పోళ్ళు, మేము గొప్పోళ్ళు, మేము గొప్పోళ్ళు, మేము గొప్పోళ్ళు, మా తాత గొప్పది, మా తాత గొప్పది, మా మామ గొప్పది, మా మామ గొప్పది. అయ్యి బాబోయ్, అలా చేసేసారు, ఇలా చేసేసారు. ఈ గొప్పలో చెప్పుకోవడం యూట్యూబర్స్ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి కదా. గొప్పది 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 అంటే డబ్బా కొట్టుకోవడమే అండి. డబ్బా కొట్టుకుంటూ కొన్నాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతాం. డబ్బా కొట్టుకోవడం రావాలి అండి. అలాగా కొన్ని విషయాలు మరుగున పడిపోతాయి ఈ డబ్బా కొట్టుకోవడంలో. ఆ విషయాలు ఏమిటన్నది మనం త్వరలో మాట్లాడుకుందామండి. ఇప్పుడే చెప్పిస్తే మీకు కుదరదండి, ఎందుకంటే కొంచెం వ్యూవర్స్ పెరగాలి. ఇంకా ఉన్నాయండి, మంచి మంచి విషయాలు ఉన్నాయి. మీ కళ్ళకి వరకు రాని విషయాలు, మీ చెవుల వరకు వినని విషయాలు, తొక్కబడిన విషయాలు, మరుగున పడ్డ విషయాలు ఎన్నో ఉన్నాయి, చెప్తాను మీకు. అయితే వ్యూవర్స్ పెరగాలి. వ్యూవర్స్ పెరిగినప్పుడు చెప్తే కనుక, వ్యూవర్స్ పెరిగినప్పుడు చెప్తే దానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు చెప్పామనుకోండి, అది స్ప్రెడ్ అవ్వదు, ఎవరికి తెలియదు. ఏమండి,
తప్పకుండా మనం ఇలాంటి విషయాలు, ఎన్నో విషయాలు, మరుగున పడ్డ విషయాలు, తొక్కబడ్డ విషయాలు, దారి మళ్లించబడ్డ విషయాలను మనం మాట్లాడుకుందాం త్వరలో. ఉంటారు.